నాలుగో రోజు 46 డిగ్రీల పైనే ఎండ దంచుతా ఉన్నది. ప్రతిరోజు మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. పెద్దపల్లి, సూర్యాపేట, జగిత్యాల, ఖమ్మంలో అయితే 46.7 డిగ్రీలట. ఎట్లా ఉన్నారో. నిన్న మేము నల్గొండకు పోతే సినిమా కనిపించింది. కార్లో కూర్చున్నంతసేపు అలా కారు దిగితే కథమే, ఇక మాడిపోవాల్సింది, అంత భయంకరంగా ఉన్నది. ఈ కూలీలు కానీ భవన నిర్మాణ కార్మికులు కానీ వీళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. చాలా దారుణమైన సిచ్యువేషన్. 18 జిల్లాల్లోని 95 మండలాల్లో వడగాలులు, వడదెబ్బతో 6 మృతి, మళ్ళీ 6 చచ్చిపోయారు. ఇంకా ముఖ్యంగా ఈ ఫుడ్ డెలివరీ అండ్ క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు వీళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. ఇప్పుడు ఈ జొమాటో వీళ్ళంతా 2 వీలర్స్ మీద ప్రయాణం చేయాలా. ఆయా సిటీస్లో వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తారు. మనమేమో ఫుడ్ రాలేదని ఇంట్లో కూర్చొని వెయిట్ చేస్తుంటాం, వాళ్ళు మాత్రం ఎండలో తిరుగుతూ ఉంటారు. ఇది మామూలు ఎండనా? ఇగో రాష్ట్రంలో 46 డిగ్రీల పైన నమోదైన ప్రాంతాలట. పెద్దపల్లి మంథనిలో 46.7 డిగ్రీలు నమోదైందట. అంటే ఆల్మోస్ట్ 47 టచ్ అయింది. సూర్యాపేట మునగాలలో 46.7, జగిత్యాల ఖమ్మంలో కూడా, జగిత్యాల నేరేలలో 46.7, ఖమ్మం పమ్మిలో 46.7, మంచిర్యాల హాజీపూర్ అండ్ నల్గొండ కామారెడ్డిగూడెం, నల్గొండ ఇబ్రహీంపేట, నల్గొండ కట్టంగూరు, సూర్యాపేట మామిళ్ళగూడెం, పెద్దపల్లి ముత్తారం, కరీంనగర్ వీనవంక, మహబాద్ కేసముద్రం, భూపాలపల్లి చెల్పూరు, జగిత్యాల గోధూరు, వరంగల్ గొర్రెకుంట, నల్గొండ తెల్దేవరపల్లి, నల్గొండ తిమ్మాపూర్లో 46 క్రాస్ అయిపోయింది. ఇది చూడండి. ఇక ఏపీలోని నంద్యాల జిల్లాలో 47.7 డిగ్రీలట. ఇదేమన్నా ఎండనా ఇంకేమన్నా? 47.7 డిగ్రీస్. ఎక్కడిది? నంద్యాల జిల్లాలోని గోస్పాడు, బండి ఆత్మకూరులో 47.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రకాశం జిల్లా అర్ధవీడులో 47.3, వైఎస్ఆర్ జిల్లా చిన్నచెప్పలిలో 47.2, నెల్లూరు జిల్లా వేపినాపి అక్కమాంబపురంలో 47.1, తిరుపతి జిల్లా పెద్ద కన్నాలిలో 46.9, కర్నూలు జిల్లా పంచలింగాలలో 46.8, చిత్తూరు జిల్లా తవనంపల్లె, పల్నాడు జిల్లా రావిపాడులో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనాయట. ఎంత భయంకరంగా ఉన్నది చూడండి. ఏపీలో అయితే ఇంకా ఘోరంగా ఉన్నది. నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రానికి చెందిన గోలి శ్రీధర్ 44 సంవత్సరాలు శుక్రవారం మధ్యాహ్నం బయటకు వెళ్లి రోడ్డుపై సొమ్మసిల్లి పడిపోయిందట. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే చనిపోయిండు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఇప్పల్ తాండాకు చెందిన రైతు అజ్మీరా మంగ్యా నాయక్ 44 సంవత్సరాలు గురువారం సాయంత్రం వడదెబ్బకు గురి కావడంతో నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ చనిపోయిండు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారానికి చెందిన రైతు వేలుపుల శ్రీనివాస్ 55 సంవత్సరాలు పొలం పనులకు వెళ్లి ఎండ దెబ్బకు గురైండు. అనంతరం కోలుకోలేక చచ్చిపోయిండు. యాదాద్రి భువనగిరి మండలం అనంతారానికి చెందిన రైతు ఎల్లంల నర్సిరెడ్డి 63 సంవత్సరాలు బయటకు వెళ్లి తిరిగి వస్తూ ఎండ తీవ్రతతో అస్వస్థతకు గురై కుప్పగూలిండు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం జీలకుంటలో గాన్ల లింగయ్య 70 సంవత్సరాలు వడదెబ్బకు గురై చచ్చిపోయిందట. నల్గొండ జిల్లా శాలిగౌరారానికి చెందిన గుండెపల్లి పెద్ద వెంకన్న 58 సంవత్సరాలు గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో హమాలీగా చేస్తూ ఎండ తీవ్రతకు గురైండు. గురువారం రాత్రి పరిస్థితి విషమించి చనిపోయింది. ఎంత భయంకరమైన మరణాలు ఇవి. అందుకే అసలు బయటికి వెళ్ళకండి. మనం ప్రతిరోజు చెప్తున్నాం, పార్టీల మీటింగ్లకు అటెండ్ కాకండి. ఏ పార్టీ ఓడైనా ఎవడైనా కావచ్చు. దయచేసి వాడు ఇచ్చే 200లకు 300లకు 500కి బీరుకు బిర్యానీకి మనం పోతే నీ ప్రాణమే ఉండదు. తెల్లారి నీ కుటుంబం అనాథ అయిపోతుంది. సో దయచేసి ఆలోచించుకోండి. ఒకవేళ మేము జాగ్రత్తగా పోతాం, ఖర్చీఫ్ కట్టుకుంటాం, అది కట్టుకుంటాం, అవన్నీ కుదరయి. ఎందుకంటే అంత భయంకరమైన ఎండ ఉన్నది. మీరు ఒక్కసారి బయటికి ఎంటర్ అయిన తర్వాత పార్టీ మీటింగ్లకు పోతే బయటకు రాలేరు, అక్కడ ఆ ఎండకి తట్టుకోలేరు. సో చాలా భయంకరంగా ఉన్నది. కాబట్టి ఏం నష్టమేం లేదు. ఓ నా పార్టీ ఓడి ఇదైతే ఏం నష్టం లేదు, అంత దొంగలే. మీరు ఆ పార్టీ మీటింగ్లకు పోయి అనవసరంగా మీ ప్రాణాల మీదకి తెచ్చుకొని మీ కుటుంబాన్ని ఆగం చేయకండి. ఇగో ప్రచారం వాడి వేడిగా, సభలు ర్యాలీల్లో చెమటోడుస్తున్న అభ్యర్థులు, ఎండలకు రాలేమంటున్న పార్టీల కార్యకర్తలు. వెరీ గుడ్. వెళ్ళకండి, అనవసరం. ఎందుకు? ఎవ్వడు ఒక రూపాయి కూడా పనికిరాడు. మళ్ళీ రేపొద్దున మళ్ళా సంతాపం, ప్రగాఢమైన సానుభూతి తప్ప రూపాయి మనకు వచ్చేది ఉండదు.